కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైలు మార్గంలో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నూతన రైల్వే స్టేషన్ను నిర్మించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సకల సౌకర్యాలతో స్టేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొమురవెల్లి రైల్వే సౌకర్యాలపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు లాంఛనంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. దీంతో భక్తులకైతే చాలా ఈజీగా దర్శనం చేసుకునే అవకాశం అయితే కల్పించినట్లు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ కొమురవెల్లి మల్లన్న దర్శనానికి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి అయితే ఎక్కువ మంది భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతిరోజు కూడా దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు భక్తులైతే తరలి వస్తుంటారు. ముఖ్యంగా వారాంతంలో శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఈ సమయంలో అయితే రెట్టింపు భక్తులు అయితే వస్తుంటారు. వీళ్ళకు కేవలం బస్సు సౌకర్యం, ఇప్పటి వరకు కేవలం బస్సు సౌకర్యం మాత్రమే ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వాళ్ళంతా చాలా ఏళ్లుగా భక్తుల కోసం, భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ నిర్మించాలనే ఆలోచన చేశారు. దీనిలో భాగంగా మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త రైల్వే లైన్ రూట్లో ఈ కొమురవెల్లి మా పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక 4 మెము రైళ్లు కూడా ఇక్కడ నుంచి, డెమో రైళ్లు కూడా ఇక్కడ నుంచి నడిపించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సిద్దిపేట వరకు ఇక్కడ ఈ రూట్లో అయితే ఈ 4 డెమో రైళ్లు అయితే నడుస్తుంటాయి. దీని ద్వారా భక్తులు ఈ సికింద్రాబాద్ నుంచి కావచ్చు, జంట నగరం నుంచి కావచ్చు, హైదరాబాద్ మహానగరం నుంచి కావచ్చు, ఈ ప్రాంతం నుంచి అయితే భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంటుందని కూడా రైల్వే శాఖ అంచనా వేస్తుంది. మొత్తానికైతే రైల్లో ప్రయాణించే భక్తులకు ఇదైతే ఒక మంచి అవకాశంగా దక్షిణ మధ్య రైల్వే చెబుతుంది. సుమారు 6 కోట్ల అంచనా వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ అయితే అత్యంత ఆధునికంగా సుందరీకరించారు. ఈ మొత్తానికి భక్తులను ఆకట్టుకునే విధంగా భక్తి పారవశ్యంతో కొమురవెల్లి మల్లన్నకు సంబంధించినటువంటి పట్టణాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి గుడి ప్రాశస్త్యం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలని కూడా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అయితే ఏర్పాటు చేశారు. భక్తులు దిగిన వెంటనే నేరుగా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునే విధంగా ఈ ఏర్పాట్లు అయితే ఉంటాయని కూడా అంటున్నారు. మొత్తానికైతే సికింద్రాబాద్ రైలు భక్తులకు కావచ్చు, లేదంటే ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్కు సంబంధించినటువంటి భక్తులకైతే ఇవి చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టేషన్లో అయితే అత్యాధునిక సౌకర్యాలు అయితే కనిపించారు. ముఖ్యంగా గతంలో అయితే ఈ పట్టాల మీద పైకప్పు ఉండకపోయేది. అయితే ఇప్పుడైతే కొత్తగా నిర్మించినటువంటి స్టేషన్లో అయితే పైకప్పు మాత్రం ఏర్పాటు చేశారు. అంతేకాదు విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్, ఎందుకంటే చాలా సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ప్రతిరోజు కూడా 50,000 నుంచి దాదాపు 1,00,000 వరకు కూడా భక్తులు వస్తుంటారు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు. అయితే వాళ్ళంతా కూడా వేచి ఉండేందుకు, రైలు దిగిన తర్వాత వేచి ఉండేందుకు, లేదంటే రైలు కోసం వెళ్లేందుకు ఇక్కడ ఒక విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్ని అయితే ఏర్పాటు చేశారు. అంతేకాదు భక్తులకు అవసరమైనటువంటి మంచినీళ్ళ కుళాయిలను కూడా ఈ పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా భక్తులకు అవసరమైనటువంటి అనేక ఈ సౌకర్యాలను అయితే కొమురవెల్లి రైల్వే స్టేషన్ నుంచి ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెళ్లేందుకు కేవలం ఆర్టీసీ బస్సులనే, లేదంటే ప్రైవేటు వాహనాలని మాత్రమే ఆశ్రయించే వాళ్ళు భక్తులు ఇప్పటి వరకు అయితే. కానీ ఇక్కడ నుంచి దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో అయితే ఈ రైలు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో భక్తులు మరింత సులువుగా కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో పట్టణాలు వేస్తారు. ఈ సమయంలో అయితే ఎక్కువ మంది భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. ఎందుకంటే ఆ సమయంలో పాఠశాలలు కావచ్చు, కళాశాలలకు కావచ్చు సెలవులు ఉండడంతో సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి మల్లన్నను దర్శించుకుని పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా పట్నాలు, ముఖ్యంగా కొమురవెల్లి మల్లన్న అంటే ఇక్కడ పట్నాలు వేసేందుకు చాలా ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ పట్నాలు వేసి తమ మొక్కులను చెల్లించుకుంటారు. అవి పట్నాలు వేయడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని కూడా భక్తులు నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. అందుకే చాలామంది కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా ఈ ఉమ్మడి 3 జిల్లాలకు కావచ్చు, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు కావచ్చు, ఇక్కడ చాలామంది కూడా మల్లన్న ఇటువంటి పేర్లను ఎక్కువ మంది తమ కుటుంబ సభ్యులకు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మల్లన్న దేవుడే తమ ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా భావిస్తూ ఉంటారు. అటువంటి మల్లన్నకు పుణ్యక్షేత్రానికి ఈ రోజు నుంచి
రైలు అందుబాటులోకి రావడం, ఇక్కడ స్టాపేజ్ కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉందని కూడా భక్తులు అంటున్నారు. చాలా వరకు ఈ సీజన్లో చాలామంది కూడా వస్తుంటారు. ఇక కేవలం తీర్థయాత్రలకే కాదు, చాలామంది కూడా యాత్రికులు కూడా వస్తుంటారు. చాలామంది ప్రయాణికులు కూడా ఇక్కడ ఆగేందుకు సులువుగా, విద్యార్థులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, లేదంటే ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ రైలు ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఈ ప్రాంత పరిసర ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుందని కూడా దక్షిణ మధ్య రైల్వే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్.